బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. నాయుడుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ఉదయం 11:30 నెల్లబల్లిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి పుదూరు గ్రామానికి వెళ్లి కొత్తగా నిర్మించిన ఏపీ టిడ్కో గృహాలను ప్రారంభిస్తారు. ఇక మధ్యాహ్నం పుదూరులో ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం వీరదవాడలో రాజకీయ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం 4:20 శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కాలేజీకి వెళ్లనున్నారు సీఎం. సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. నాయుడుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ఉదయం 11:30 నెల్లబల్లిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి పుదూరు గ్రామానికి వెళ్లి కొత్తగా నిర్మించిన ఏపీ టిడ్కో గృహాలను ప్రారంభిస్తారు. ఇక మధ్యాహ్నం పుదూరులో ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం వీరదవాడలో రాజకీయ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం 4:20 శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కాలేజీకి వెళ్లనున్నారు సీఎం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీజ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో తిరుపతి జిల్లా నాయుడుపేటకు చేరుకోనున్నారు. అక్కడ నూతనంగా నిర్మించినటువంటి ఏపీ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే ప్రజావేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే లబ్ధిదారులకు సుదీర్ఘ కాలంగా వారు వేచి ఉన్న వారందరికీ కూడా ఇదొక సువర్ణావకాశంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఏపీ టిడ్కో ద్వారా వందలాది మంది అభాగ్యులకు ఎవరైతే మనీ పే చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ టిడ్కో ఇళ్లను కూడా అందించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదే విధంగా చూస్తే ప్రజా వేదికను కూడా ఏర్పాటు చేసి 12:40 పుదూరు గ్రామంలో ప్రజా వేదికను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అంటే గడిచిన 2 రోజులుగా చూసుకుంటే ఏపీ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధాని కావాలని ప్రతిపాదన చేసిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి ఈ ప్రజా వేదిక ద్వారా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసేటువంటి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దీనికి జన సమీకరణతో పాటు పెద్ద ఎత్తున పోలీసు అధికారులు కూడా ముఖ్యమంత్రికి భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టారు. అనంతరం తన పర్యటన నాయుడుపేటలో ముగించుకున్న తర్వాత తిరుపతి జిల్లాలోని తిరుపతికి చేరుకోనున్నారు. తిరుపతిలో శ్రీ మహిళా విశ్వవిద్యాలయం చేరుకొని అక్కడ P4 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా బంగారు కుటుంబ లబ్ధిదారులకు ఆర్థిక సహాయము, అదే విధంగా వారికి ఎవరైతే బంగారు కుటుంబంలో జాయిన్ అవుతారో వారికి అందరికీ కూడా సహాయం చేసే విధంగా ముందుకెళ్తున్నారు. అంటే సాధారణంగా ప్రభుత్వ చేయూతతో పాటు ప్రైవేటు భాగస్వామ్యం కూడా చేస్తూ దీనికి ప్రజల్ని కూడా అనుసంధానం చేస్తూ ఈ P4 విధానాన్ని ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పైలట్ ప్రాజెక్ట్ గా తిరుపతిలో ఈ ప్రాజెక్ట్ ని కూడా ఓపెన్ చేయనున్నారు. దీన్ని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి సెనెట్ హాల్ కి చేరుకొని అక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మురళి.